హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది 4 BHK ఫ్లాట్ అండి. ఇది కానూరులో ఉన్న 4 BHK ఫ్లాట్ అనమాట. ఫేసింగ్ అయితే నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట. 2 రోడ్లు వస్తాయి. రెండు కూడా ఒకటి 40 ఫీట్ రోడ్డు, ఒకటి 33 ఫీట్ రోడ్డు. అండ్ రెడీ టు మూవ్లో ఉన్న 4 BHK ఫ్లాటు. మీకైతే ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను అనమాట. లైక్ మోడల్ ఫ్లాట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే చేసిస్తారు. వుడ్ వర్క్ అంతా, ఇంటీరియర్ అంతా యాజ్ ఇట్ ఈజ్గానే చేసిస్తారు. మీకు ఈ వీడియోలో ఏమైతే వస్తాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది అనమాట. మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది, స్టీల్ గేట్ వస్తుంది అనమాట. ఇది అండ్ అలాగే స్టీల్ రైలింగు, కారిడార్ వచ్చేసి ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అనమాట. ఫ్లోర్కో ఫ్లాట్ లైక్ ఇండివిజువల్ ఫ్లాట్ వస్తుంది. అండ్ టోటల్గా 2500 SFT అనమాట. అండ్ ఇది వచ్చేసేపటికి మనకి స్టైర్ కేసు అండ్ లిఫ్ట్ వస్తాయి బయట వైపున. ఫ్లాట్ అయితే ఇది. అండ్ ఈశాన్య వైపు కూడా కారిడార్ పెట్టారు. 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేసిన 4 BHK ఫ్లాట్. ఫ్లాట్ ఒకసారి చూద్దాము. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా వస్తుంది. మనకి లివింగ్ ఏరియా అంతా. మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే ఇది మెయిన్ డోర్ వచ్చేసేపటికి టేక్ వుడ్ డోరు. చాలా స్పేషియస్గా ఉంది ఫ్లాట్ అండ్ చాలా ట్రెండీగా లగ్జూరియస్గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ టోటల్గా 2500 SFT, 1850 1850 ప్లింత్ వస్తుంది. 66 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ ఉంది. టోటల్గా 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఇది. ఈచ్ ఫ్లోరు 1 4 BHK వస్తుంది. సింగిల్ కార్ పార్కింగ్ అండ్ 2 బైక్ పార్కింగ్ ఇస్తున్నారు. ఇదంతా లివింగ్ ఏరియా. అండ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. నార్త్ వైపు కూడా డోర్ ఇచ్చారు. నార్త్ ఈస్ట్ కార్నర్ కదా, ఈస్ట్ వైపు ఏమో మెయిన్ ఎంట్రన్స్, ఇది నార్త్ అనమాట. ఇదంతా హాల్ అవుతుందండి, లివింగ్ ఏరియా అవుతుంది. ఇది సేమ్ యాజ్ స్టేజ్గా అయితే ఇంటీరియర్ ఇస్తారు. లేదు కస్టమర్ చాయిస్ కింద కూడా ఉంది. చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు కస్టమర్ కూడా, తీసుకున్న వాళ్ళు. వీళ్ళైతే ఇలా ఇస్తున్నారన్నమాట, బిల్డర్ అయితే ఇలా ఇస్తున్నారు. అలాంటి ఇదంతా మనకి లివింగ్ ఏరియా వస్తుంది. అండ్ సపరేట్ డైనింగ్ ఏరియా, ఇది డైనింగ్ ఏరియా అయితే ఇది వస్తుంది. అండ్ సపరేట్ పూజా రూమ్ వచ్చింది. పూజా రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. చాలా ట్రెండీ లుక్తో కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్ అయితే. అండ్ పూజా రూమ్కి గ్లాస్ డోర్స్ అయితే ఫిట్ చేశారు. ఇది పూజా రూము, ఇది పూజా రూము. అండ్ ఇది వచ్చేప్పటికి డైనింగ్ అనమాట. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్తో ఇచ్చారన్నమాట. ఓపెన్ కిచెన్లో మాడ్యులర్ కిచెన్ వచ్చింది. అండ్ సపరేట్ వాష్ ఏరియా ఇచ్చింది. అలాగే చిమ్నీ కూడా పెట్టేశారు. వాష్ ఏరియాకి కూడా గ్రిల్ అయితే ఇచ్చేసారు. ఇది కబోర్డ్స్ చేసేసారన్నమాట. ఇదంతా కిచెన్ పార్ట్ అవుతుంది. ఓపెన్ కిచెను. కిచెన్లో నుంచి బయటకు వస్తే మనకి డైనింగ్ ఏరియా అండ్ పూజా రూమ్ కనిపిస్తాయి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి వస్తాను. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అవుతుంది. పూజా రూమ్ దగ్గర డైనింగ్ ఏరియా అవుతుంది. ఓకే. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి వస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది అనమాట. వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ కబోర్డ్స్ వచ్చేసేపటికి యాక్రిలిక్ షీట్స్ అయితే యూజ్ చేశారు. చాలా ప్లెజెంట్ లుక్ వచ్చింది కబోర్డ్స్ కూడాను. అండ్ ఫ్లాట్ కూడా రెడీ టు మూవ్లో ఉంది. పైన ఫ్లాట్స్ ఏంటంటే కబోర్డ్స్ ఇంకా చేయలేదు. అది కస్టమర్ చాయిస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అనేసి కబోర్డ్స్ ఇంకా రెడీ చేయలేదన్నమాట. ఇంటీరియర్ కావాలంటే మీరు చేయించుకోవచ్చు. లేదంటే వీళ్ళు చేయిస్తే మాత్రం యాజ్ యూజ్గా ఇలా వస్తుంది. కలర్స్ కొంచెం చేంజ్ అవుతాయి, కానీ నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. కానీ లుక్ అయితే ఇలా వస్తుంది.
ఇలా డ్రెస్సింగ్ టేబుల్కి మిర్రర్ అవుట్ సెట్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. అండ్ ఒక టీవీ యూనిట్ మాస్టర్ బెడ్రూమ్లో కూడాను. అండ్ కబోర్డ్స్ వచ్చేసేపటికి హైడ్రాలిక్ యూస్ చేశారు. పైన కింద స్లైడింగ్ డోర్స్ వచ్చినాయి, పైన అయితే హైడ్రాలిక్ యూస్ చేశారు. అండ్ బాత్రూమ్స్ చూసుకుంటే డ్రెస్అప్ ఏరియా వచ్చింది, సపరేట్ డ్రెస్అప్ ఏరియా విత్ మిర్రర్తో. ఇదైతే పార్టీషన్ ఇచ్చారు, డ్రైవెట్ పార్టీషన్ ఇచ్చారు, గ్లాస్ ఫిట్టింగ్తో డ్రైవెట్ పార్టీషన్ కూడా ఇచ్చారు బాత్రూంలో అయితే. అండ్ సపరేట్ డ్రెస్అప్ ఏరియా కూడా వచ్చింది. ఇక్కడ కూడా కబోర్డ్స్, ఫుల్లీ కబోర్డ్స్ చేసేసారు. ఫుల్లీ కబోర్డ్స్తో అయితే ఇస్తున్నారన్నమాట. అండ్ సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. 1850 ప్లింత్ అండి ఇది. 1850లో కూడా చక్కగా స్పేషియస్గానే ప్లాన్ చేశారన్నమాట. మాస్టర్ ప్లాన్ అయితే బాగా వచ్చింది వాటికి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్. దీనికైతే పార్టీషన్ లాంటిది ఏమి రాదు. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అవుతుంది. అండ్ థర్డ్ బెడ్రూమ్కి వెళ్దాము. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. లైక్ చిల్డ్రన్ ఆర్ గెస్ట్ యూజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది. ఓకే, దీనికి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. కబోర్డ్స్ చేయించుకునేటప్పుడు కలర్ కాంబినేషన్ మాకు కావాలంటే మార్చుకోవచ్చండి. డిజైన్ నచ్చుకుంటే. కాకపోతే ఏంటంటే మంచి క్వాలిటీతో అయితే మెయింటైన్ చేశారు. ఇంటీరియర్ కూడా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. ఇదైతే థర్డ్ బెడ్రూమ్ అవుతుంది. ఓకే, ఇదైతే థర్డ్ బెడ్రూమ్ అవుతుంది. అండ్ ఫోర్త్ బెడ్రూమ్ వచ్చేపటికి కిచెన్ నుంచి రైట్ సైడ్లో వస్తుంది ఫోర్త్ బెడ్రూమ్. ఇది ఫోర్త్ బెడ్రూమ్ అనమాట. ఫోర్త్ బెడ్రూము. అండ్ దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది. అండ్ మోరోవర్ సపరేట్ బాల్కనీస్ అయితే ఏమి లేవండి. ఫ్రంట్ కారిడార్ వచ్చింది, ఈశాన్యం వైపు మళ్ళీ కారిడార్ వచ్చింది. అది లైక్ అదే బాల్కనీ అనుకోవాలి. అండ్ వాష్ ఏరియా ఒకటి వచ్చింది. సో ఇది గెస్ట్ బెడ్రూమ్లో ఉన్న టాయిలెట్ అనమాట. సో ఓవరాల్గా ఇది. అండ్ మెయిన్ డోర్ మాత్రమే టేక్వుడ్ డోర్, మిగతా డోర్స్ అన్నీ కూడా ప్లైవుడ్ డోర్స్ యూజ్ చేసి పాలిష్డ్ ప్లైవుడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. సో ఓవరాల్గా ఇది 4 BHK ఫ్లాట్. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. 2500 SFT టోటల్ వస్తుంది. 1850 ప్లింత్, 66 గజాలు అయితే అన్డివైడెడ్ షేరు, 1850 ప్లింత్ వస్తుంది. విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. సింగిల్ కార్ పార్కింగే, డబుల్ కార్ పార్కింగ్ కాదు. అండ్ టోటల్గా 5 ఫ్లోర్స్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనమాట. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. ఈ బిల్డింగ్ అయితే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. విత్ కబోర్డ్స్తో కలిపి ప్రైస్ అయితే 1,40,00,000 చెప్తున్నారు. 1,40,00,000. ఇది లొకేషన్ వచ్చేసేపటికి కానూరు. అండ్ రోడ్స్ కూడా ఒకటి 40 ఫీట్ రోడ్డు, ఒకటి 33 ఫీట్ రోడ్డు. 2 రోడ్స్ కూడా చాలా పెద్దవే. సో ఓవరాల్గా ఇదండి 4 BHK ఫ్లాట్ అయితే. ఈ బడ్జెట్ కన్సిడర్ చేసేవాళ్ళు అయితే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.